లోక్సభ అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించేందుకు తీసుకొచ్చిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపారు. ఈ మేరకు ఉభయ సభల్లో తీర్మానం ప్రవేశపెట్టారు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్. జమిలీ బిల్లుపై విస్తృత చర్చ కోసం జేపీసీని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో లోక్సభ నుంచి 27 మంది, రాజ్యసభ నుంచి 12 మంది ఎంపీలు సభ్యులుగా ఉంటారు. వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి జమిలీ జేపీసీలో చోటు దక్కింది. మంగళవారం లోక్సభలో జమిలీ బిల్లును ప్రవేశపెట్టింది మోదీ సర్కార్. రాజ్యాంగ మూల స్వరూపానికి భంగం కలిగించేలా ఉందంటూ ఇండియా కూటమి పార్టీలు ఈ బిల్లుని వ్యతిరేకించాయి. జేపీసీకి పంపాలని డిమాండ్ చేశాయి. అన్ని పక్షాలు విస్తృత చర్చ కోరుతున్నందున జేపీసీకి పంపడానికి కేంద్రం అంగీకరించింది. ఈ క్రమంలోనే జమిలీ ఎన్నికల బిల్లును జేపీసీకి పంపింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిశాయి. ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. చివరి రోజు ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండానే లోక్సభను నిరవధికంగా వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. నిన్న పార్లమెంటు ప్రాంగణంలో జరిగిన ఘర్షణ నేపథ్యంలో సభ్యులకు గట్టి హెచ్చరికలు చేశారు. పార్లమెంటు ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. సభా మర్యాదను పరిరక్షించాలని సభ్యులను ఆదేశించారు. పార్లమెంటు ప్రధాన ద్వారాల వద్ద ఎలాంటి నిరసనలకు అనుమతి లేదన్నారు స్పీకర్ ఓం బిర్లా. సభ్యులు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని సూచించారు. जिम्मेदारी है संसद भवन परिसर में किसी भी द्वार पर किसी भी तरह का धरना प्रदर्शन करना उचित नहीं है। आप सभी को इस विषय पर नियमों की अनुपालना करना सुनिश्चित करना पड़ेगा। मैं पुनः आग्रह करता हूं, इसको गंभीरता से लें और किसी भी स्थिति के अंदर द्वार पर और परिसर पर प्रदर्शन न करें, नहीं तो संसद को उचित। ఢిల్లీలో బీజేపీ ప్రధాన కార్యాలయం వద్ద అనుమానాస్పద బ్యాగ్ కలకలం రేపింది. దీన్ దయాళ్ మార్గ్ రోడ్లో గుర్తు తెలియని వ్యక్తులు నల్లని బ్యాక్ ప్యాక్ ని వదిలి వెళ్లారు. దానిపై పోలీస్ స్టిక్కర్ కూడా ఉంది. ఒక వ్యక్తి ఇచ్చిన రిపోర్ట్తో అలర్ట్ అయిన పోలీసులు తనిఖీలు చేపట్టారు. బ్యాగ్ ఎవరిది, బీజేపీ ఆఫీస్ వద్ద ఎందుకు వదిలి వెళ్లారనే విషయాలపై ఆరా తీశారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పోలీసులు తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా బీజేపీ ఆఫీస్ వద్ద భద్రత పెంచారు.